నువ్వు ఒక పవర్ఫుల్, అట్రాక్టివ్, ఇంకా హైలీ రెస్పెక్టెడ్ డామినెంట్ వాయిస్ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో నీకు చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఒక బాస్లాగా ఎలా మాట్లాడాలని నేర్పిస్తా. అది కూడా ఎలా అంటే, మీరు మాట్లాడుతున్నప్పుడు జనాలు మీ ప్రతి మాటని వినడం మాత్రమే కాదు, మీ డామినెన్స్ అండ్ అథారిటీని కూడా ఫీల్ అవ్వాలి. ఒక రియల్ హై వాల్యూ ఆల్ఫా మేల్కి ఈ విషయం చాలా బాగా తెలుసు. అందుకే ఎప్పుడైనా ఆయన ఒక రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక రాజులాగా చాలా ప్రౌడ్గా మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి గావరా, నర్వస్నెస్ లేకుండా కేవలం తన పవర్ఫుల్, కాన్ఫిడెంట్ ఇంకా మజిల్ వాయిస్ టోన్తోనే జనాలకి తనొక బాస్ అని ఫీల్ అయ్యేలా చేస్తాడు. కానీ అదే మరోవైపు చాలా మంది వాళ్ళ వాయిస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోలేకపోతారు. వాళ్ళు ఎంత మంచిగా లేదా డీప్గా మాట్లాడినా సరే వాళ్ళు వీక్గా, యారగెంట్గానే కనిపిస్తారు. అందుకే ఈ వీడియోలో నేను మీకు కేవలం డీప్ వాయిస్ గురించి మాత్రమే కాదు, ఒక డీటెయిల్డ్ వాయిస్ మ్యాక్సింగ్ నేర్పిస్తాను. దీనివల్ల మీరు మీ వాయిస్ని డీప్ అండ్ మ్యాస్కులిన్గా మార్చుకోవడం మాత్రమే కాకుండా ఒక బాస్ లాగా మీ వాయిస్లో ఒక కాన్ఫిడెన్స్, డామినెన్స్ అండ్ అథారిటీని తీసుకురాగలుగుతారు. దీనివలన ఫ్యూచర్లో ఎవరైనా మళ్ళీ మీ మాటల్ని ఇగ్నోర్ చేయాలంటేనే ఆలోచించాలి. మొదట మీరు మీ వాయిస్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ వాయిస్ కేవలం కమ్యూనికేషన్ టూల్ మాత్రమే కాదు, ఇది మీ ఇన్నర్ స్ట్రెంగ్త్, కాన్ఫిడెన్స్ అండ్ డామినెన్స్ని రిప్రజెంట్ చేసే ఒక పవర్ఫుల్ వెపన్. అందుకే మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ టోన్ ఒక బాస్ లాగా ఉండాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ మీ బాడీ మొత్తాన్ని రిలాక్స్డ్గా, డీప్గా ఇంకా కాన్ఫిడెన్స్గా ఉంచాలి. దీనివల్ల మీరు చెప్పే ప్రతి మాట కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. దీనికి ఫస్ట్ స్టెప్ ఒక డీప్ ఇంకా మ్యాస్కులిన్ వాయిస్ ని బిల్డ్ చేసుకోవడం. ఇది జనాల ముందు మిమ్మల్ని ఆటోమేటిక్ గా ఎక్కువ స్ట్రాంగ్ గా ఇంకా కమాండింగ్ గా చూపిస్తుంది. చాలా స్టడీస్ లో కూడా ప్రూవ్ అయ్యింది. అదేంటంటే డీప్ మ్యాస్కులిన్ వాయిస్ డామినెన్స్ కి సింబల్ అని చెప్పి. కానీ అసలు ఈ డీప్ వాయిస్ ఎలా బిల్డ్ చేయాలి అని అంటే, స్టడీస్ ప్రకారం డీప్ వాయిస్ రావాలంటే మీకు వోకల్ కార్డ్స్ యొక్క థిక్నెస్ ఇంకా లెంత్ అనేది చాలా ముఖ్యం. ఇవి ఎంత థిక్ గా ఉంటే వాయిస్ క్వాలిటీ అనేది అంత డీప్ గా ఇంకా రిచ్ గా ఉంటుంది. కొందరికి ఇది నేచురల్ గానే ఉంటుంది, కానీ మీకు లేకపోయినా పర్వాలేదు. మీరు యంగేజ్ లో ఉండుంటే కనుక కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఉన్నాయి, ఇంకా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మీ వోకల్ కార్డ్స్ ని డీప్ వాయిస్ కోసం పర్ఫెక్ట్ గా మార్చుకోవచ్చు. స్టెప్ 2, స్లో ఇంకా లో పిచ్ లో మాట్లాడడం. మీరు అరుస్తూ లేదా ఫాస్ట్ గా మాట్లాడితే ఇది మీ వోకల్ కార్డ్స్ పై ప్రెజర్ ని తెచ్చి వాయిస్ ని హై పిచ్ లో మార్చేస్తుంది. అందుకే ఎప్పుడు ఒక బాస్ లాగా నెమ్మదిగా, రిలాక్స్డ్ గా మాట్లాడండి. స్టెప్ 3, బ్రీతింగ్ కంట్రోల్, డయాఫ్రమ్ బ్రీతింగ్. చెస్ట్ తో కాకుండా మీ డయాఫ్రమ్ తో, అంటే పొట్టతో బ్రీతింగ్ తీసుకొని మాట్లాడడానికి ట్రై చేయండి. ఈ చిన్న ట్రిక్ అనేది మీ వాయిస్ లో వెంటనే డెప్త్ ని ఇంకా పవర్ ని యాడ్ చేస్తుంది. మీరు ఎంత రిలాక్స్ గా ఉంటే మీ వాయిస్ అంత క్లియర్ గా ఇంకా డీప్ గా మారుతుంది. స్టెప్ 4, హమ్మింగ్ ఎక్సర్సైజెస్. పొద్దున్నే లేచి కొంచెం హమ్మింగ్ చేయండి. ఇది మీ వోకల్ కార్డ్స్ ని వార్మప్ చేస్తుంది. దీన్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా చెయ్యాలి అంటే పిచ్ ని లో నుండి హైకి, హై నుండి లోకి మారుస్తూ ప్రాక్టీస్ చేయండి. స్టెప్ 5, నెక్ మజిల్ రిలాక్సేషన్. మీ మెడ దగ్గర ఉండే మజిల్స్ అనేవి చాలా టెన్స్ గా ఉంటాయి. అవి వోకల్ కార్డ్ పైన ప్రెజర్ ని ఎక్సైట్ చేస్తూ ఉంటాయి. అందుకే నెక్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చేయండి. సరిగ్గా కూర్చొని తలని ముందుకి, రైట్ కి ఇంకా లెఫ్ట్ కి స్లోగా తిప్పుతూ స్ట్రెచ్ చేయండి. ఇది మీ మజిల్స్ ని రిలాక్స్ చేసి వాయిస్ ని రిచ్ గా మార్చేలా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ నీళ్ళు తాగండి. దీనివలన మీ వోకల్ కార్డ్స్ అనేవి లూబ్రికెంట్ గా మారి ఇంకా క్లియర్ గా మీ వాయిస్ అనేది వస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డీప్ ఇంకా మ్యాస్కులిన్ టోన్ అనేది కేవలం బిగినింగ్ మాత్రమే. డీప్ వాయిస్ తర్వాత జనాలు మీలో నోటీస్ చేసే మీ కాన్ఫిడెన్స్ ఇంకా మీరు మాట్లాడే పద్ధతి, ఇది ఒక్కటే మిమ్మల్ని మిగతా వాళ్ళకంటే డిఫరెంట్ గా చూపిస్తుంది. ఒక కాన్ఫిడెంట్ వాయిస్ టోన్ తో మీరు ఫస్ట్ ఇంప్రెషన్ లోనే ఒక పవర్ఫుల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ కి రెండో ఛాన్స్ ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి మీ వాయిస్ డీప్ గా ఉన్నా లేకున్నా రెస్పెక్ట్ అనేది రావాలి అంటే మీ మాటల్లో కాన్ఫిడెన్స్ ఇంకా అథారిటీ ఉండాలి. దీనికి కొన్ని పవర్ఫుల్ వేస్ ఉన్నాయి. నెంబర్ 1, ఫిజికల్ ప్రెజెన్స్ ఇంకా ఐ కాంటాక్ట్. మీరు ఒక రూమ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మాట్లాడక ముందే మీ బాడీ లాంగ్వేజ్ తో డామినెన్స్ ని చూపించండి. షోల్డర్స్ వెనక్కి ఉండాలి, స్ట్రైట్ గా నిలబడాలి. ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్ గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. మీ కళ్ళల్లో ఒక డామినెన్స్ ని చూసినప్పుడే జనాలు మిమ్మల్ని సీరియస్ గా తీసుకుంటారు. స్టెప్ 2, స్పీక్ లైక్ ఎ బాస్, స్లో అండ్ క్లియర్. ఎప్పుడు క్లియర్ గా ఇంకా కామ్ గా మాట్లాడండి. మీకు ఎలాంటి తొందర లేదు అన్నట్టు మాట్లాడండి. మీరు ఒక వీక్ బాయ్ కాదు. కేవలం అటెన్షన్ కోసం నిమిషానికి 100 మాటలు మాట్లాడకండి. మీరు ఒక డామినెంట్ బాస్. అందుకే మీరు మాట్లాడే పద్ధతిని స్లో డౌన్ చేయండి. సెంటెన్స్ మధ్యలో పాజెస్ ని తీసుకోండి. ఇంకా మీ వాల్యూమ్ ని కొంచెం పెంచండి. మీరు లో వాల్యూమ్ లో మాట్లాడితే సిగ్గుగా ఇంకా నర్వస్ గా కనిపిస్తారు. స్టెప్ 3, హై స్టేటస్ మైండ్ సెట్. చాలా మంది అన్నోన్ పీపుల్ తో మాట్లాడుతున్నప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవుతారు, గాబరా పడతారు. దీనివలన వాయిస్ అనేది ఆటోమేటిక్ గా వీక్ అయిపోతుంది. దీన్ని ఫిక్స్ చేయాలంటే
ఫస్ట్ మీరు మీ దృష్టిలో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం మానేయండి. మీరే ఇక్కడ పవర్ఫుల్ అని చూసుకోవాలి. మీరు మిమ్మల్ని లో స్టేటస్ లో చూసుకుంటే ఆటోమేటిక్ గా మీ వాయిస్ అనేది హై పిచ్ లోకి అన్క్లియర్ గా వచ్చేస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా హై స్టేటస్ లో మాత్రమే ఊహించుకోవాలి. మీరు కేవలం మాటలు మాట్లాడితే సరిపోదు, ఆ మాటల వెనక ఒక ఎమోషన్ ని కూడా ఫీల్ అవ్వాలి. ఒక పియానో మ్యూజిక్ మిమ్మల్ని నవ్వించగలదు, ఇంకా ఏడిపించగలదు కూడా. సేమ్ అలానే మీ వాయిస్ కూడా ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ లా ఉండాలి. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తే ఎదుటి వాళ్ళు మీ మాటలకి అంత కనెక్ట్ అవుతారు. ఏదైనా సీరియస్ గా చెప్పాలి అనుకుంటున్నప్పుడు మీ వాయిస్ ని స్లోగా, డీప్ గా, ఇంకా లో వాల్యూమ్ తో మాట్లాడండి. ఏదైనా ఇన్స్పైర్ చేయాలని అనుకుంటే మీ వాల్యూమ్ ని కొంచెం పెంచి డెప్త్ ఇంకా ఎక్స్ప్రెషన్ ని మెయింటైన్ చేస్తూ మాట్లాడండి. ప్రతి ఇంపార్టెంట్ సెంటెన్స్ తర్వాత ఒక పాజ్ ని తీసుకోండి. ఆ సైలెన్స్ లోని నిజమైన పవర్ ఉంటుంది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కోసం 55% ఆఫ్ ద బాడీ లాంగ్వేజ్, 38% ఆఫ్ వాయిస్ టోన్, ఇంకా కేవలం 7% మాత్రమే నీ మాటలు అంటే వర్డ్స్ ఉంటాయి. కాబట్టి ఈ 38% ఆఫ్ ద వాయిస్ టోన్ అనేది చాలా పవర్ఫుల్. ఇది మిమ్మల్ని 40% ఎక్కువ ఎఫిషియెంట్ గా మారుస్తుంది. ఎప్పుడు కేవలం డామినేటింగ్ టోన్ లోనే మాట్లాడకండి, ఎందుకంటే అది మిమ్మల్ని యారగెంట్ గా చూపిస్తుంది. ఎఫెక్టివ్ టోన్ అనేది 4 రకాలుగా ఉంటుంది. ఇది మీరు మీకంటే ఎక్కువ పవర్ లో లేదా ఎక్కువ అథారిటీలో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బాస్, CEO, మేనేజర్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వాళ్ళపైన. ప్రతి సెంటెన్స్ యొక్క ఎండింగ్ లో హై పిచ్ అనేది ఉంటుంది, ఇంకా సాఫ్ట్ గా ఉంటుంది. కానీ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తే మీరు వీక్ గా ఇంకా ఇతరులపైన డిపెండెంట్ గా కనిపిస్తారు. నెంబర్ 2, రిపోర్ట్ నేచురల్ టోన్. ఈ టోన్ లో మీ వాయిస్ పిచ్ కన్సిస్టెంట్ గా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. దీనివల్ల మీరు వీక్ గా కనిపించరు, అలానే ఎక్కువ పవర్ఫుల్ గా కూడా కనిపించరు. చాలా వరకు మీరు దీన్ని ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. మీరు ఇతరుల ముందు పవర్ఫుల్ గా ఇంకా డామినేటింగ్ గా కనిపించాలి అని అనుకుంటే ఈ టోన్ యూజ్ చేయాలి. ఇందులో ప్రతి సెంటెన్స్ యొక్క ఎండింగ్ లో వర్డ్ ని లో పిచ్ లో ఇంకా డీప్ గా ఉంచాలి. చాలా మంది హై స్టేటస్ ఇంకా పవర్ఫుల్ లీడర్స్ ఈ వాయిస్ టోన్ లోనే మాట్లాడతారు. మోనోటోన్. ఇందులో వాయిస్ పిచ్ అనేది కాన్స్టెంట్ గా, కామ్ గా, రిలాక్స్డ్ గా, ఇంకా సైలెంట్ గా ఉంటుంది. ఇందులో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఎమోషన్స్ ఉండవు. మీరు బ్రూస్ వైన్ లేదా థామస్ షెల్బీ లాగా ఒక పవర్ఫుల్ డామినేటింగ్ బాస్ లా కనిపించాలి అని అంటే ఒక డీప్ మోనోటోన్ వాయిస్ మిమ్మల్ని ఇంకా మ్యాస్కులిన్ గా చూపిస్తుంది. సో ఇవి మిమ్మల్ని ఇంకా కాన్ఫిడెంట్ గా, అట్రాక్టివ్ గా, ఇంకా హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ గా త్వరలోనే మీరు ఒక పవర్ఫుల్ బాస్ లాగా మారుతారు. అప్పుడు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాల్సిందే.